పొగుడుతూ ఉంటారు కదా. అది రాజకీయాల్లో దీనికి ముద్రగడ కూడా అతీతం కాదు కదా. సార్ వైసీపీలోకి వెళ్తారని పెద్ద ప్రచారమే జరిగింది సార్. నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం టాక్స్ కూడా జరిగినాయంట. 2 సీట్లు తండ్రికి కుమారుడికి అడిగినట్టుగా సమాచారం. సో ఏమైందో ఏంటో నిన్న నైట్ చాలా క్లియర్గా చెప్పేశారు సార్ ముద్రగడ పద్మనాభం గారు. వైసీపీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు, దయచేసి మీరెవరో కూడా నా ఇంటికి వచ్చి మీ సమయం వృధా చేసుకోవద్దు, వెళ్తే టీడీపీకి వెళ్తా, లేకపోతే జనసేనలోకి వెళ్తా, లేకపోతే ఇంట్లో కూర్చుంటా, కానీ వైసీపీలోకి వెళ్ళను అని చెప్పి అంత కోపం తెప్పించిన అంశం అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా 2 సీట్లు ఇవ్వలేదు, వీళ్ళు మరి 2 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉండవచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో మైనంపల్లి 2 సీట్లు అడిగాడు, టీఆర్ఎస్ 1 సీటే మల్కాజ్గిరి ఆయనకు ప్రకటించారు కూడా. ఆయన ప్రకటించినాక కూడా ఆయన తీసుకోలే టికెట్. ఆయన బయటకు వచ్చాడు, కొడుకు గెలిచాడు, తండ్రి ఓడాడు కాంగ్రెస్ నుంచి. సో అందువల్ల రాజకీయాల్లో సీట్లు అనేది కీలకం కదా. ఇప్పుడు ముద్రగడ మా కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. అంటే ఇప్పుడు సమస్యల టీడీపీ జనసేనతోనో వైసీపీలోనో చేరటానికి ప్రాతిపదిక కాపు రిజర్వేషన్ ఉండాలి, కాపు సంక్షేమం ఉండాలి. మీరు చెప్పింది నిజమైతే ఆ 2 సీట్లే చర్చ అన్నట్టుంది. నాకు సమాచారం లేదు, మీకు సమాచారం ఉందంటున్నారు కనుక నా మీరే చెప్పాలి. అంటే ఇప్పుడు టీడీపీ జనసేనలు చేరాలా, ముద్రగడ వైసీపీలో చేరాలా అనే దానికి చర్చలంటూ జరిగితే ప్రాతిపదిక దేనిపైన జరగాలి? కాపులకు రిజర్వేషన్లు ఇస్తారా, ఇరా? కాపు కార్పొరేషన్ నిధులు ఇస్తారా? కాపుల సంక్షేమానికి ఏం చేస్తారు? వీటి ప్రాతిపదికగా ఎవరు చేస్తారంటే అటువైపు వెళ్ళాలి. కానీ 2 సీట్లు ఇస్తే ఈ పార్టీ ఆ పార్టీ అంటే మరి కాపుల కొరకు ఎట్లయితుంది? అది మీరు చెప్పిన దాన్ని బట్టి మరి దానికి ఆన్సర్ మీరే చెప్పాలి. రైట్ సార్. ఇక బలమైన సామాజిక వర్గం, బలమైన అంటే జనాభా ప్రకారం కాపు సామాజిక వర్గం సార్. సో కాపులందరూ కూడా ఎటువైపు ఉంటే వాళ్ళకే అవకాశం ఉంటుంది, అధికారం వస్తుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలో సార్, గోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే ఎక్కువ స్థానాలు గెలుచుకుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది